క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ ఈ యూనివర్స్ కనెక్షన్ ఫ్రాంచైజ్ కనెక్షన్ ఉన్న కొన్ని ఫిల్మ్స్లోని కొన్ని పాస్ట్ హింట్స్ కానీ కొన్ని డీటెయిల్స్ థీరీస్ సడన్గా ఒకే ఫిల్మ్లో పెట్టడంతో కొన్ని అనాన్స్డ్ క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతాయి. ఆ అనాన్స్డ్ క్వశ్చన్స్ అండ్ డౌట్స్ క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. దాంతోపాటు ఫిల్మ్ యొక్క ఎంట్రన్స్ గురించి అండ్ ఈ ఫిల్మ్లో చూపించిన స్టోరీ క్యారెక్టర్స్ ఆ థీరీస్ గురించి ఆ ఎలిమెంట్స్ అప్కమింగ్గా ఏ ఫిల్మ్స్కి ఎంసీయూలో కనెక్ట్ చేయబోతున్నారు అనే దాని గురించి కూడా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఫిల్మ్ యొక్క టెస్ట్ స్క్రీనింగ్స్ జరుగుతున్నప్పుడు రివీల్ అయిన ప్లాట్ గురించి మన ఛానల్లోని పెట్టాను. లీకెడ్ సీన్స్ అండ్ ప్లాట్ డీటెయిల్స్ అని చెప్పి అందులో చాలా సీన్స్ మారుస్తారని కూడా చెప్పాను. అదేవిధంగా మార్చడం కూడా జరిగిందనమాట. కానీ ఆల్మోస్ట్ ఆ లీక్ అయిన ఆ టెస్ట్ స్క్రీనింగ్ ప్లాట్ అయితే మాత్రం ఎగ్జాక్ట్గా ఫిల్మ్లో అదే విధంగా ఉంది. కానీ ఆ చేంజ్ చేసిన కొన్ని ఎలిమెంట్స్ అనేవి ప్రస్తుతానికి ఫిల్మ్ను తీయచ్చు కానీ కంప్లీట్గా ఎంసీయూ నుండి అరెస్ట్ చేసినవి కాదు. అప్కమింగ్ ఫిల్మ్స్లో మళ్ళీ కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా అసలు థండర్బోల్ట్ రాస్ రెడ్ హల్క్గా మారడం ఈ ఫిల్మ్ ద ఇంక్రెడిబుల్ హల్క్ సీక్వెల్గా ఉంటుంది. స్టోరీ దానికి కనెక్ట్ అయి ఉంటుందని చెప్పాను కదా. అందుకు మెయిన్ రీజన్ శామ్యూల్ స్టర్న్స్ క్యారెక్టర్ అయితే మాత్రం అబామినేషన్ ర్యాంపేజ్ టైంలోని బ్రూస్ బ్యానర్ యొక్క బ్లడ్ వల్ల ఎక్స్పోజ్ అవుతాడు. ఆ ఎఫెక్ట్ వల్ల తనలోని అడ్వాన్స్డ్ ఇంటెలిజెన్స్ అండ్ తనలో కొన్ని చేంజెస్ కూడా జరుగుతాయి. కామిక్స్లో తన హెడ్ సైజ్ ఇంకా పెద్దగా మారుతుంది. తను ద లీడర్గా అగ్లీ లుక్లోకి చేంజ్ అవుతాడు అనమాట. బట్ ఈ ఫిల్మ్ ప్రకారం మరి అంత అగ్లీ లుక్ కాదు కానీ నార్మల్గా రియలిస్టిక్గా ఉండడానికి ఈ విధంగా చూపించారు. బట్ అంత కన్విన్సింగ్ అనిపించలేదు. ద లీడర్ లుక్ ఫీల్ రాలేదు, అంత యాక్యురేట్గా అనిపించలేదు. పోతే అబామినేషన్ యాక్షన్స్ వల్ల ఎవరిని బ్లేమ్ చేయాలో తెలియక రాస్ డైరెక్ట్గా పబ్లిక్గా శామ్యూల్ స్టర్న్స్నే బ్లేమ్ చేసి క్యాంప్ ఎకో-1లోని తను బంధిస్తాడు. అలానే తన ఒక ప్రిజనర్లా మాత్రమే కాదు తనని బయటికి రిలీజ్ చేస్తానని ప్రామిస్ కూడా చేస్తాడనమాట. కాకపోతే నువ్వు నాకు హెల్ప్ చేయాలని చెప్పి ఈ అడ్వాన్స్డ్ ఇంటెలిజెన్స్ ద్వారా తనతో ఒక డీల్ని కుదుర్చుకుంటాడనమాట. అదేంటంటే తనిచ్చిన సజెషన్స్ తోటి రాస్ని అమెరికన్ ప్రెసిడెంట్ చేసేలాంటి ప్లాన్స్ కూడా అడుగుతాడనమాట. దాంతోపాటు తనకి హార్ట్ ఫెయిల్యూర్ ఉంది, త్వరలోనే తను చనిపోబోతున్నాడని తెలుసుకుంటున్న రాస్ తన లైఫ్ని అలా ఎక్స్టెండ్ చేయడానికి అయితే మాత్రం పిల్స్ తయారు చేయించుకుంటాడు శామ్యూల్ దగ్గర నుండి. అంటే కంప్లీట్ క్యూర్ కాదు కానీ తన లైఫ్ అంటే చనిపోకుండా అలా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుందన్నమాట. కానీ భయంతో తనని రిలీజ్ చేయడు. ఒకవేళ బయటికి రిలీజ్ చేసిన తర్వాత శామ్యూల్ తనకి పిల్స్ చేయడం ఆపేస్తే తను చనిపోతాడు. రాస్ కంప్లీట్గా గివప్ ఇచ్చాడు అనమాట. లైఫ్లో ఎలా అయినా సరే బతుకుండాలి, చనిపోయే ముందు తన కూతురుని ఎలా అయినా ఇంప్రెస్ చేయాలని చెప్పి ఎంతవరకు స్ట్రాంగ్గా పట్టుదలగా బతుకుదామని చెప్పి పోరాడతాడనమాట. సో అదేవిధంగా ప్రెసిడెంట్ అవుతాడు. కాకపోతే శామ్యూల్ స్టర్న్స్ని ఎప్పటి వరకు బంధించి విడిపిస్తానని మాట ఇచ్చినప్పటికీ విడిపించకుండా ఉంచడంతో శామ్యూల్ స్టర్న్స్ ఈ విధంగా రివెంజ్ తీర్చుకుందామని చెప్పి గామా రేడియేషన్ ఉన్న పిల్స్ని పంపించడం. సో బ్లడ్ చేంజెస్ వలన తను రెడ్ హల్క్గా మారతాడని చెప్పి శామ్యూల్కి ముందుగానే తెలుసు ఈ విధంగా రివెంజ్ తీర్చుకుందామని. కానీ రెడ్ హల్క్గా మారితే తనకేమొస్తుంది? నార్మల్గా ఉన్న శామ్యూల్ స్టర్న్స్ ఒక క్రియేచర్ లాగా మారిపోయాడు. దాంతోపాటు ఇప్పుడు థండర్బోల్ట్ రాస్కి కూడా అదే శాస్తి విధించాలని చెప్పి తనని కూడా ఈ విధంగా మార్చి తనని కూడా ఇంప్రెజెంట్ చేసేలాంటి సిచ్యువేషన్ వచ్చిన తర్వాతనే తన పెయిన్ అర్థమవుతుందని చెప్పి రివెంజ్ని ప్లాన్ చేసుకుంటాడు. అండ్ తను సాంగ్ ద్వారా చాలా మందిని మ్యానిపులేట్ హిప్నోటైజ్ చేసేలాంటి మాస్టర్ మైండ్గా కూడా అలా ఎదుగుతాడు. ఎందుకంటే తన ఇంటెలిజెన్స్ కూడా అడ్వాన్స్డ్గా అలా గ్రో అవుతుంటుంది కాబట్టి తను ద లీడర్ క్యారెక్టర్గా కంప్లీట్గా చేంజ్ అవ్వలేదు. బట్ శామ్యూల్ స్టర్న్స్ ఫిల్మ్లో అయితే మాత్రం దొరికిపోతాడు. కానీ క్లైమాక్స్ ఎండ్ క్రెడిట్స్లోని అంటే పోస్ట్ క్రెడిట్స్ మిడ్ క్రెడిట్స్ అయితే వేయలేదు కానీ మొత్తం క్రెడిట్స్ అంతా అయిపోయిన తర్వాత ఎండింగ్లో ఒక సీన్ ఉంటుందన్నమాట. అది పెద్ద ఇంపార్టెన్స్ కాదు కాబట్టి సపరేట్ ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ చేయలేదు. కాకపోతే అందులో ఒక రిఫరెన్స్ ఉందన్నమాట. శామ్యూల్ స్టర్న్స్ శామ్ విల్సన్కి అయితే మాత్రం ఒక వార్నింగ్ ఇస్తాడు. నువ్వు క్యాప్టెన్ అమెరికాగా ఈ ప్రెజెంట్ ఈ సిచ్యువేషన్ని కానీ ఈ అమెరికాని ప్రొటెక్ట్ చేద్దామని ఎంతో ట్రై చేయొచ్చు. కాకపోతే రానున్న ప్రమాదాన్ని నువ్వు అస్సలు ఆపలేవు. అదర్ వరల్డ్స్ నుండి వచ్చే థ్రెట్స్ని నువ్వు ఎలా ఆపుతావు అంటాడనమాట. అవును, క్లియర్గా తను అదర్ ప్లానెట్స్ అన్నాడు. అదర్ ప్లానెట్స్ అంటే ఈజీగా ఏలియన్స్ నుండి థ్రెట్ అనుకోవచ్చు. కానీ అదర్ వరల్డ్స్ నుండి రాబోయే థ్రెట్ని నువ్వు ఎలా ఆపగలుగుతావు అంటే మల్టీవర్సల్ వార్. అప్కమింగ్గా రాబోతున్న డూమ్స్ డే సీక్రెట్ వార్స్లోని మల్టీవర్సల్ వార్ జరగబోతుంది. అంటే అదర్ ఎర్త్స్ నుండి కూడా థ్రెట్స్ వస్తాయి అనమాట. 2 ఎర్త్స్ కొలైడ్ అవుతాయి. అవెంజర్స్ వర్సెస్ ఎక్స్మెన్ అనేది మెయిన్ ఐడియా అనమాట. సో అప్పుడు ఆ థ్రెట్ని నువ్వు ఆపలేవు, అప్పుడేం చేస్తావు అని చెప్పి లీడర్ శామ్యూల్ స్టర్న్స్ అయితే మాత్రం శామ్ విల్సన్కి చెప్తాడు. అసలు అప్కమింగ్ రాబోతున్న మల్టీవర్సల్ థ్రెట్ గురించి శామ్యూల్ స్టర్న్స్కి ఎలా తెలుసు? తన ఫ్యూచర్ని ఎలా ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాడు? లేదంటే ప్రిజన్ నుండి ఎస్కేప్ అయిన తర్వాత ఈ రివెంజ్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడైతే మాత్రం తను ఈ మల్టీవర్సల్ ఇన్కర్షన్స్ని కూడా అబ్జర్వ్ చేశాడా? ఆల్రెడీ మల్టీవర్సల్ ఇన్కర్షన్స్ అనేవి వివిధ రకాలుగా వివిధ ఫిలిమ్స్లోని ఎంసీయూ ఈ సాగాలోని జరిగింది. ఓన్లీ ఒక ఇన్సిడెంట్ కాదు, డిఫరెంట్ ఫిలిమ్స్లో జరిగింది. సో ఆ ఇన్సిడెంట్స్ని ఆ ఇన్కర్షన్స్ని తిను అబ్జర్వ్ చేసి ఈ థ్రెట్ గురించి ముందే ప్రిడిక్ట్ చేసి ప్రిపేర్ అయిపోవచ్చు. దాంతో థండర్బోల్ట్ రాస్ మీద కంప్లీట్గా తను రివెంజ్ కూడా తీర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మల్టీవర్సల్ వార్ వల్ల ప్రపంచం నాశనం అవబోతుంది. మొత్తం ఇప్పుడు ఈ అమెరికాకి జపాన్కి ఇంటర్నేషనల్ కంట్రీస్తో గొడవ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే తన ప్లాన్ తన సాటిస్ఫాక్షన్ గురించి ముందుగా ప్లాన్ చేసుకున్నాడేమో మరి ఈ ఫిలిం ప్రకారం. ఆ నెక్స్ట్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్ అడమాంటియం వోల్వరిన్లోని కంప్లీట్గా ఎక్స్మెన్ యూనివర్స్లోనే మనకు తెలిసి తప్పించి ఎంసీలోని మొదటిసారిగా ఈ ఫిలిం ద్వారా ఇంట్రడ్యూస్ చేద్దాం ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నప్పటికీ ప్రాపర్గా చాలా మందికి కన్వే కూడా చేయలేకపోయారు అనమాట.
డెడ్ అయిన సెలిస్టియల్ ద్వారా ఈ అడమాంటియం రిసోర్స్ అనేది డెడ్ సెలిస్టియల్ నుండి ఏ విధంగా వచ్చిందో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కానీ ఈ సెలిస్టియల్స్ నుండి అడమాంటియం ని క్రియేట్ చేద్దామనే థాట్ అనేది ఇనిషియల్ గా ఏ ప్లాన్స్ లో కూడా లేదు. ఎటర్నల్స్ ఫిల్మ్ కంప్లీట్ గా డజంట్ మేక్ ఎనీ సెన్స్ అన్నట్టు ప్రెజెంట్ యూనివర్స్ లో ప్రెజెంట్ సాగాలో ఫిట్ కాలేదన్నమాట. కంప్లీట్ గా పక్కన పెట్టచ్చు. కానీ ఈ థాట్ అయితే మాత్రం కనెక్ట్ చేయడానికి బాగా యూజ్ అయింది. అప్కమింగ్ మ్యూటెంట్ సాగాలోని అప్కమింగ్ ఎటర్నల్స్ ఫిల్మ్స్ కూడా వస్తాయి. కానీ మ్యూటెంట్ సాగా రాకముందే అడమాంటియంని ఇంట్రడ్యూస్ చేయడానికి కూడా ఈ సాగాలో మెయిన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అదేంటో క్లియర్గా చెప్తాను. అయితే ఈ అడమాంటియం ఇండియన్ ఓషన్లోని సెలిస్టియల్ ఐలాండ్ దగ్గర డిస్కవర్ చేయబడింది. సో చాలా వరకు ఇండియన్ కంట్రీ కానీ, ఫ్రాన్స్ కంట్రీ కానీ, జపాన్, అమెరికా ఈ 4 కంట్రీస్ ఈ అడమాంటియం మీద గ్రిప్ గురించి అయితే మాత్రం ప్రయత్నిస్తారనమాట. ఎందుకంటే అడమాంటియం అనేది మరొక వైబ్రేనియం లాంటిది. సో వైబ్రేనియం వల్ల వకాండా ఎంత అడ్వాన్స్డ్గా చాలా పవర్ఫుల్ నేషన్ గా ఎన్నో రిసోర్సెస్ కి హెల్ప్ఫుల్ గా పనికొచ్చింది. ఎక్స్మెన్ యూనివర్స్ లోని అడమాంటియం మెటల్ ని అంతే బిగ్ డీల్ గా చూపించలేదు. కానీ ఎంసీయూ యూనివర్స్ లో తెచ్చే ముందు అంతే బిగ్ డీల్ గా చూపిద్దాం అనుకున్నారు అనమాట. ఈ అడమాంటియం ద్వారా 3 బిగ్ అడ్వాంటేజెస్ గురించి ఫిల్మ్ లో చెప్పారు. అందులో మొదటిది మెడికల్ రిసోర్సెస్ కి కూడా అడమాంటియం హెల్ప్ అవుతుందని చెప్పారు. దాంతో ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. దాంతో పాటు కంట్రీకి ఒక బిగ్గెస్ట్ డిఫెన్స్ గా కూడా పనికొస్తుంది. వైబ్రేనియం షీల్డ్స్ ద్వారా వకాండా ఎంత బిగ్గెస్ట్ ప్రొడక్షన్ లోని బిగ్గెస్ట్ డిఫెన్స్ లో ఉందో ఆ విధంగా ఏ కంట్రీ దగ్గర ఈ అడమాంటియం ఉంటుందో అంతే స్ట్రాంగ్ డిఫెన్స్ ని కూడా వాళ్ళు సెట్ చేసుకోగలుగుతారు. దాంతోపాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీకి కూడా ఈ అడమాంటియం చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ అడమాంటియం మెటల్ మీద గ్రిప్ దొరికిన కంట్రీ కంప్లీట్ గా ప్రపంచంలోనే చాలా స్ట్రాంగ్ గ్రిప్ ని ఎర్న్ చేయగలుగుతుంది వైబ్రేనియం లాగా. సో అందుకని ఈ పొలిటికల్ వార్ ని అంతే బిగ్ థ్రెట్ గా చూపిద్దాం అనుకున్నారు. ఆ ఇంపాక్ట్ ని క్లియర్ గా మిస్ చేసుకున్నారు. ప్రస్తుతానికి ఉన్న రూమర్స్ బజ్ ప్రకారం అప్కమింగ్ మనకి థండర్ బోల్ట్స్ ఫిల్మ్ ఉంది. సో ఈ క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ ని ఇనిషియల్ గా థండర్ బోల్ట్స్ కి కనెక్ట్ చేద్దామనే ప్లానింగ్స్ కూడా చేసుకున్నారనమాట. అందువల్లనే బక్కీ బార్న్స్ క్యామియో, దాంతోపాటు రెడ్ హల్క్ గా మారిన థండర్ బోల్ట్ రాస్ కూడా థండర్ బోల్ట్స్ టీమ్ లో ముందుగా ప్లాన్ చేసుకున్నారు. కంప్లీట్ గా థండర్ బోల్ట్స్ టీమ్ లో రెడ్ హల్క్ ఉంటాడు. కానీ ప్రస్తుతానికి ప్లానింగ్స్ లో అవి ఏమీ కూడా లేవు, మొత్తం అయిపోయాయి. ఓన్లీ బక్కీ క్యామియోని మాత్రమే మనకి చూపించారు. పోతే ఈ అడమాంటియం మెటల్ ద్వారా చేయబోయే ఎక్స్పెరిమెంట్ అనేది అప్కమింగ్ గా వోల్వరిన్, లోగన్ మీద మ్యూటెంట్ సాగాలో ఏమో కానీ ప్రస్తుతానికి సెంట్రీ మీద జరగబోయే ఎక్స్పెరిమెంట్ వెనకతల కూడా ఈ అడమాంటియం మెటల్ ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతానికి బజ్ ఇది. కామిక్స్ ప్రకారం ప్రాజెక్ట్ సెంట్రీ ఎక్స్పెరిమెంట్, మిషన్ సెంట్రీ టైప్ లోని ఒక ఎక్స్పెరిమెంట్ అయితే జరుగుతుంది. కంప్లీట్ గా సూపర్ సోల్జర్ సిరం లానే రాబర్ట్ రెనాల్డ్స్ ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఇరుక్కుని సెంట్రీగా మారిన తర్వాత సేమ్ ఆ టైప్ ఆఫ్ ఐడియాని ఈ అడమాంటియం ద్వారా థండర్ బోల్ట్స్ మెయిన్ బిగ్ కనెక్షన్ కి కనెక్ట్ చేయబోతున్నారని ప్రస్తుతానికి ఎంసీయూ మెయిన్ రిపోర్టర్స్ నుండి వస్తున్న న్యూస్ అనమాట. సో ఈ బజ్ ఏమో కానీ ఈ అడమాంటియం ని ఓన్లీ ఎక్స్మెన్ యూనివర్స్ లాగా నార్మల్ మెటల్ లా కాకుండా చాలా పెద్ద రిసోర్సెస్ గా చూపించడానికి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి అది పాసిబుల్ అయ్యే అవకాశం కూడా ఉందనిపిస్తుంది. ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు సెంట్రీ క్యారెక్టర్ థండర్ బోల్ట్స్ ఫిల్మ్ లోనే డెడ్ అయిపోదు, అప్కమింగ్ ఫిల్మ్స్ లోనే కంటిన్యూ అవుతుంది. సో ప్రస్తుతానికి ద లీడర్ శామ్యుల్ స్టర్న్స్ కానీ ఈ సెంట్రీ లాంటి క్యారెక్టర్స్ అన్ని కూడా అప్కమింగ్ డూమ్స్ డే, సీక్రెట్ వార్స్ లాంటి మెయిన్ ఈవెంట్స్ లో కూడా కనిపించే అవకాశం ఉందన్నమాట. ఈ క్యారెక్టర్స్ ని కేవలం అంటే ఈ సాగాలో ఏదో చూపించడానికి మాత్రమే కాకుండా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు క్లియర్ హింట్స్ ని ఆల్రెడీ ఈ ఫిల్మ్స్ ద్వారా ఇవ్వగలుగుతున్నారు. ఇది కన్విన్సింగ్ అని ఎందుకన్నానంటే ఇంకొక రీజన్ కూడా ఉంది. దానికి రీజన్ ప్రస్తుతానికి అప్కమింగ్ గా మ్యూటెంట్ సాగా రాబోతుంది కదా, అప్పుడే మనకి ఈ అడమాంటియం గురించి ఇంత బిగ్ డీల్ లాగా ఇంట్రొడ్యూస్ చేయడానికి కారణం ఏముంటుంది? సో పక్కాగా ఇలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ కి, పవర్ఫుల్ ఈవెంట్స్ కి కనెక్ట్ అయితేనే కన్విన్సింగ్ గా ఉంటుంది. దాంతోపాటు ప్రస్తుతానికి శామ్ విల్సన్ అయితే మాత్రం న్యూ అవెంజర్స్ టీమ్ ని రిక్రూట్ చేయబోతున్నాడు. సో ఈ థండర్ బోల్ట్స్ టీమ్ గురించి మనకు తెలియదు, ఫిలిం లో డార్క్ అవెంజర్స్ గా మారుతారంట. కానీ శామ్ విల్సన్ అసెంబ్ల్ చేయబోయే అవెంజర్స్ టీమ్ సెపరేట్ గా ఉంటుందని ఇంతకు ముందు మీకు చెప్పాను కదా. సో అదే విధంగా ఫిలిం లో కూడా మనకి చూపించారు. శామ్ విల్సన్ అయితే మాత్రం న్యూ అవెంజర్స్ ని అసెంబ్ల్ చేయబోతున్నాడు. అండ్ తన పార్ట్నర్ అయిన వాకెన్ టోరెన్స్ ని కూడా ఆ అవెంజర్స్ టీమ్ లోని జాయిన్ చేసుకుంటున్నాడు. దాంతో కొత్త కొత్త క్యారెక్టర్స్ అన్ని అవెంజర్స్ టీమ్స్ లోని కనిపిస్తాయి. డిఫరెంట్ మల్టిపుల్ అవెంజర్స్ టీమ్స్ అయితే మాత్రం ఈ సాగాలో ఉండబోతున్నాయి. అవన్నీ కలిసి మేబీ సీక్రెట్ వార్స్ లోని ఒకటవచ్చు. ఇదంతా ఓకే, క్లారిటీ వచ్చింది కదా మీకు అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ గురించి అండ్ ఫిల్మ్లోనే డిలీట్ చేసిన మూమెంట్స్ గురించి, డిలీట్ చేసిన మెయిన్ ఎలిమెంట్స్ గురించి. ఒక బిగ్ హల్క్ కనెక్షన్ ఉందన్నమాట. దాని గురించి ఎప్పటిలో మీకు ఆల్రెడీ డీటెయిల్స్ వస్తున్నప్పుడల్లా కూడా రివీల్ చేశాను. దాని గురించి కూడా క్లియర్ క్లారిటీ తర్వాత ఇస్తానన్నమాట. ఆ డిలీట్ చేసిన మూమెంట్స్ అనేవి కంప్లీట్గా హల్క్కి ఏ విధంగా రిలేటెడ్ ఉన్నాయి, ఆ ప్లాన్స్ ఎందుకని మార్చారనే దాని గురించి తర్వాత వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి మీకైతే ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటా. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.